తెలంగాణ రాష్ట్రం పైన చలి పులి పంజా విసురుతుంది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజులలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరుకున్నాయని, రాబోయే 3 రోజులలో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. ఇక చలి ప్రభావం ముఖ్యంగా రాత్రి, సాయంత్రం, తెల్లవారుజామున అత్యధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్నటువంటి చలి తీవ్రత దృష్ట్యా పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల నమోదైన చలి తీవ్రతను బట్టి చూస్తే ఆదిలాబాద్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కుమరంభీం ఆసిఫాబాద్లో 9.1, నిర్మల్లో 10.5, రాజన్న సిరిసిల్ల 10.9, జగిత్యాలలో సంగారెడ్డిలో 11.1, కామారెడ్డిలో 11.2, నిజామాబాద్లో సిద్దిపేటలో 11.3, మంచిర్యాలలో 11.4, మెదక్లో 11.5, వికారాబాద్లో పెద్దపల్లి 11.8, ములుగులో 12 డిగ్రీల పాటు అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక ఊర్లోనూ జిల్లాలోనే కాదు, హైదరాబాద్ నగరాన్ని కూడా సైతం ఇప్పుడు చలి వదలడం లేదు. నగర శివారు ప్రాంతమైనటువంటి షేర్లింగంపల్లిలో 8.4 డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆఫీస్కు వెళ్లే ఉద్యోగులు, స్కూల్కు వెళ్లేటువంటి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు పొగమంచు కమ్మేస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా వెళ్తేనే మంచిదంటూ కూడా అధికారులు చూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడే చలి తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజులలో దీని తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైనట్టుగా కనపడుతుంది. ఒక్కసారిగా వెదర్లో మార్పు అయితే కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు కొంత పర్లేదనిపించినటువంటి వాతావరణం ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈరోజు ఉదయం కూడా హైదరాబాద్లో భారీగా తన యొక్క చలిని తీవ్రతను పెంచినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా వృద్ధులు కానీ, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారైతే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిణామం ఉంది. ఇక ఆస్తమా ఉన్నటువంటి అలాంటి వారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ చలిగాలుల వల్ల, ఈ చలి తీవ్రత వల్ల శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లోనే ఎక్కువగా ఉండడానికి ప్రయారిటీ ఇవ్వాలి. బయటకు వెళ్ళేటువంటి వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చలికి సరిపోయేటువంటి దుస్తువులను కానీ, చలి తట్టుకునేటువంటి విధంగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని రెడీ చేసుకుని బయటకు వెళ్తేనే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది చలి తీవ్రత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.